పాలిటిక్స్. మూడు రాజధానుల అంశం మళ్ళీ తెర మీదకి అగ్రెసివ్గా వచ్చిందని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్పినట్టుగానే తను మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నానని, తను గని ఈ 2024 ఎన్నికల్లో గెలుపొందితే ఖచ్చితంగా వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని, అక్కడ నుంచి పరిపాలన కొనసాగిస్తానని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే కూటమి విషయానికి వస్తే టీడీపీ, బీజేపీ, జనసేన ప్రాంతాల వారీగా ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. మొన్నటి వరకు అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నామని, ఇప్పటికీ కూడా వాళ్ళ మనసులో అమరావతి రాజధాని కావాలని ఉన్నా కూడా ఈరోజు ఓట్ల కోసం కావచ్చు, మరి దేనికోసమైనా కావచ్చు, ప్రజల మద్దతు కోసం కావచ్చు, అంటే ప్రాంతాల వారీగా ఈ ఏదైతే ఉందో ఈ మూడు రాజధానుల అంశాన్ని వాళ్ళు కూడా సమర్థించుకుంటూ వస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే అమరావతి రాజధానిగా ఉండాలి అన్న అంశాన్ని కూటమి ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు విశాఖని వద్దు అనంటే విశాఖ ప్రజల కోపాన్ని చూడాల్సి వస్తుంది. అలానే అమరావతి, అలానే న్యాయ రాజధానిగా కర్నూలు, ఈ మూడు అంశాలని వాళ్ళు కానీ తీవ్రంగా ఈ ఎన్నికల్లో వ్యతిరేకించినట్లయితే ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇటు వైజాగ్ని పరిపాలనా రాజధానిగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశాడు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది అనేది అక్కడ ప్రజలందరూ కూడా అనుకుంటున్న విషయం. అదే విషయాన్ని వైసీపీ కూడా చాలా అగ్రెసివ్గా ప్రచారం చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు దాన్ని కాదంటే ఆ ప్రజల నెగిటివిటీని తట్టుకోవాల్సి వస్తుందనేది ఈ కూటమిలో అభిప్రాయంగా ఉంది. అలానే అమరావతి రాజధానికి కూటమి ఎలాగూ కట్టుబడి ఉంది. అది మొదటి నుంచి వాళ్ళు సమర్థిస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి ఉద్యమాలు కూడా వాళ్ళు చేపించారు. కానీ ఈరోజు ఎక్కడ ఖచ్చితంగా అమరావతి కావాలి, మేము అమరావతికే కట్టుబడి ఉన్నాము, మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నామన్న విషయాన్ని ప్రస్తావించట్లేదు. ఇక రాయలసీమ ప్రాంతానికి వస్తే మనం కర్నూలు న్యాయ రాజధానిగా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రాయలసీమకి వెళ్ళి కూడా మాకు మూడు రాజధానులు వద్దు, ఇక న్యాయ రాజధాని అవసరం లేదు, ఓన్లీ ఒక అమరావతి ఉంటే చాలు అన్న విషయాన్ని కూడా కూటమి ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న, టీడీపీ నుంచి పోటీ చేస్తున్న భరత్ చేసిన వ్యాఖ్యలు కొంతవరకు సంచలనం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తూ విశాఖే గ్రోత్కి బాగుంటుంది, ఎందుకంటే అమరావతి అనేది 20 సంవత్సరాల తర్వాతి మాట, అది ఎప్పటికో డెవలప్ అవుతుంది, ఇప్పుడయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పటికే చాలా రాష్ట్రానికి అప్పుల్లో రాష్ట్రం ఉంది కాబట్టి అంతంత పెద్ద బిల్డింగ్స్ కానీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ క్రియేట్ చేసి ఇప్పుడు అమరావతిలో రాజధానిని నిర్మించడం అనేది అసాధ్యమైన పని. అదే విశాఖలో అయితే చాలా ఈజీగా ఆ గ్రోత్ అనేది ఉంటుంది. విశాఖ రాజధానిగా ఉంటే బాగుంటుంది, విశాఖ కానీ రాజధాని అయితే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతున్న అనే అభిప్రాయాన్ని భరత్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమిలో ఉంటూ టీడీపీ క్యాండిడేట్గా అక్కడ పోటీ చేస్తున్న భరత్, అందులోనూ చంద్రబాబుకి చుట్టం బాలకృష్ణకి అల్లుడు కూడా అవుతారు. సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు కూటమి జీర్ణించుకోలేకపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ కూటమి నేతలు సర్ది చెప్పుకుంటూ ఒక ప్రాంతాన్ని సపోర్ట్ చేయకుండా ఎక్కడ కూడా ఈ మూడు రాజధానుల అంశం కానీ లేకపోతే విశాఖ పరిపాలనా రాజధాని అన్న అంశాన్ని బయటికి రాకుండా వాళ్ళు ఎలాగైతే చెప్పుకుంటూ వస్తున్నారో ఇప్పుడు ఒక్కసారిగా భరత్ ఇంటర్వ్యూలో చెప్పడం అనేది ఒక సెన్సేషన్గా క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ రకంగా అతను వైజాగ్లో ఓట్ల కోసం, ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఓట్ల కోసం చెప్పుకుంటూ ఉండొచ్చు, కానీ ఆ పార్టీ స్ట్రాటజీ అయితే విశాఖ రాజధాని కాదు. సో అయినా కూడా ఆయన ఈ ఓట్ల కోసం మాత్రమే ఆయన చెప్పారంటే వాళ్ళ మనసుల్లో కూడా విశాఖ రాజధాని అయితే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా టీడీపీ నేతల్లో కూడా కనిపిస్తుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా అమరావతిలో ఇప్పుడు నిర్మాణం చేయటం కానీ లేకపోతే ఇంత పెద్ద రాజధానిని నిర్మించడం కానీ అసాధ్యమని చెప్పిన అంశాన్ని ఇప్పుడు భరత్ కూడా వైజాగ్లో ఓట్ల కోసం కావచ్చు, లేకపోతే తన మనసులో ఉన్న అభిప్రాయం కావచ్చు, లేకపోతే విశాఖ అభివృద్ధి కోసం కావచ్చు, ఏ రకంగా చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి అభిప్రాయంతో ఏకీభవించడం అనేది ఇప్పుడు కూటమి పరిస్థితి కొద్దిగా అంటే కూటమిలో ఒక ఆలోచన రేకెత్తించిందని మనం చెప్పుకోవచ్చు. అలానే జగన్మోహన్ రెడ్డిని భరత్ సపోర్ట్ చేసినట్టు మాట్లాడినట్టు కూడా ఇప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తున్న అంశం. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో కూటమికి క్లారిటీ లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా క్లారిటీ ఉందనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కానీ మెజారిటీ సాధిస్తే ఖచ్చితంగా అతను అక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేయడం, అక్కడి నుంచే పరిపాలనని కొనసాగిస్తానని చెప్పడం అనేది ఒక డైనమిక్ డెసిషన్ అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం కూడా ఒక అతను తీసుకున్న నిర్ణయం ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది కూడా ఇప్పుడు ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.